శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం చవితి తిథి ఉదయం 10:43 వరకు, అనంతరం పంచమి. మఖా నక్షత్రం సాయంత్రం 4:04 వరకు, అనంతరం పుబ్బా నక్షత్రం. ఆయుష్మాన్ యోగం రాత్రి 10:54 వరకు, అనంతరం సౌభాగ్య యోగం. బాలోకరణం ఉదయం 10:43 వరకు, అనంతరం కౌలవకరణం. నేటి వర్జ్యం రాత్రి 12:11 నుండి 1:48 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:58 నుండి 12:42 వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 1:40 నుండి 3:16 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. నేటి యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే బుధవారం. ఈ బుధవారం నాడు గణపతి ఆరాధన, గణపతి ఉపాసన, దీనితో పాటుగా ఈ వారాధి దేవత అయినటువంటి బుధుడి అనుగ్రహాన్ని పొందడం కోసం విష్ణు ఆరాధన చాలా విశేషమైనది. అందులో మన కలిలో ఆ విష్ణు సంబంధమైనటువంటి దేవతారాధనలో రామారాధన చాలా విశేషమైంది అని పెద్దల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. రామారాధన ఎంత విశేషమైనదంటే రాముణ్ణి దర్శించడం కాదు, రాముణ్ణి అర్చించడం కాదు, రామ సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయడం కాదు, రామ అనేటటువంటి ఆ నామాన్ని పారాయణ చేసినా చాలు, ఆ నామాన్ని జపించినా చాలు, ఆ నామాన్ని యథాశక్తిగా అనుష్ఠించినా చాలు, విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం. అంత విశేషమైనటువంటి నామం రామనామం. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా వ్యాసుల వారు విష్ణు సహస్రనామాన్ని చేస్తూ స్వయంగా భీష్ముల వారు ధర్మరాజుకు ఉపదేశిస్తూ అందులో ఉన్నటువంటి ఒక ఘట్టం గురించి విశేషంగా చెప్తారు. ఈ విష్ణు సహస్రనామాన్ని ముందు ఎవరికి ఉపదేశించారు అంటే పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించాడు. పార్వతీదేవి అడుగుతుంది, స్వామి కలియుగంలో రాబోయేటటువంటి రోజుల్లో, ఇది ద్వాపర యుగంలో అంతకంటే ముందు జరిగినటువంటి సంఘటన కాబట్టి ఆవిడ అడిగేటటువంటి విషయం ఏమిటంటే, కలిలో మానవులు తరించడం కోసం ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలంటే ఈ కలిలో వచ్చేటటువంటి మానవులు అలసలు, మందభాగ్యులు, ఉగ్రరోగ సంకలితులు అంటారు కదా, వాళ్ళకి ఇంత సమయం ఉండకపోతే దీనికి ఏదైనా సులభమైనటువంటి మార్గం ఉన్నదా అని పార్వతీదేవి అడుగుతుంది. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ పార్వతి, ఈ సహస్రనామం అంతా కూడా పారాయణ చేయలేనటువంటి వాళ్ళు శ్రీరామ రామ రామ అని 3 సార్లు గనక ఈ నామాన్ని గనక పారాయణ చేసినట్లయితే సహస్రనామ తత్తుల్యం, ఈ 3 సార్లు రామనామం చేసినట్లయితే 1000 విష్ణునామాలు చేసిన దాంతో సమానమని సాక్షాత్తు స్వయంగా శంకరుడే పార్వతీదేవికి సెలవిచ్చినట్లుగా ధర్మరాజుకు భీష్ముల వారు తెలియజేసినట్లుగా మనకి వ్యాస భాగవతంలో చెప్తున్నటువంటి విషయం. ఎందుకండి పరమేశ్వరుడు రామనామం గురించి చెప్పగలిగినటువంటి సాధికారత ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడే అన్నారు పెద్దలు. ఎట్లా అంటే తావక నామ మంత్రరుచి దక్షసుతారమణుండెరుంగు అనే రామకర్ణామృతంలో ఆ రచయిత చక్కగా చెప్తారు. రామనామ సారం ఎవరికి తెలుసా అంటే సాక్షాత్తు శంకరుడికే తెలుసు అంటారు. ఎందుకంటే మన సంప్రదాయంలో కాశ్యాంతో మరణాన్ముక్తి అని ఒక మాట ఉన్నది. కాశీలో మరణించినటువంటి వాడికి ముక్తి లభిస్తుందట. ఎట్లా అంటే కాశీలో మరణించేటటువంటి వాడు వాడి యొక్క ఆ అంతిమ క్షణంలో 4 ప్రాణాలు వెళ్ళిపోయి 5వ ప్రాణం వెళ్ళేటటువంటి సమయంలో సాక్షాత్తు అన్నపూర్ణ విశాలాక్షి ఆ యొక్క జీవి ఆ తలను తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటే శంకరుడే వచ్చి స్వయంగా ఆ రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. అటువంటి ఆ కాశీనగరంలో రామనామాన్ని స్వయంగా విశ్వనాథుడు చెబుతాడు కాబట్టి కాశ్యాంతో మరణాన్ముక్తి అని పెద్దలు చెప్పారు. ఇది రామనామానికి ఉన్నటువంటి విశేషం. ఉదయం పూట చవితి బుధవారం మేలు కలయిక కాబట్టి ఆ సమయంలో గణపతి దర్శనం, గణపతి ఉపాసన విశిష్టమైనది. అనంతరం రామారాధన ఈనాడు విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అటువంటి రాముడి యొక్క దివ్యానుగ్రహానికి, గణపతి యొక్క కరుణాకరణ ప్రసారానికి అందరూ పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో,
ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ఇంతేకాక వీటితో పాటు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా సర్పరూపంలోనే చూస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రదేశాల్లో సుబ్రహ్మణ్యేశ్వరుడు వ్యక్తి రూపంలోనే దర్శనమిస్తూ ఉంటాడు దేవాలయాల్లో. ఈ సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో ఉండే ప్రత్యేకత ఏమిటి, ఏ తీరుగా ఆరాధించాలి అనే విశేషాలని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి అనే ఈ నామధేయంతో తేజరిల్లే శివబాలుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. గౌరీ శంకరుల ప్రేమైక జీవనానికి సాకార స్వరూపమే కుమారస్వామి. తారక అసుర సంహారం కోసం కుమార సంభవం వృత్తాంతం ఆవిష్కృతమైంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సర్ప ఆకృతిలో పూజించడం అనేది మన సంప్రదాయం. స్కాంద పురాణంలో అగస్త్య నారద సంవాదంలో సుబ్రహ్మణ్య స్వామిని ఉరగేశ్వరాయ నమః, మహాఉరగాయ నమః అని ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ నామధేయాల విశేషణ ప్రకారం స్వామి సర్పరూపంలో కొలువై ఉన్నాడని సంకేతార్థం. యోగశాస్త్రం ప్రకారం కుండలిని శక్తికి సర్పం ప్రతీక, సర్పం జ్ఞానానికి సంకేతం. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే గొప్ప జ్ఞానాన్ని కలిగిన స్వరూపం కలవాడు అని అర్థం. అమరకోశం అనే సంస్కృత నిఘంటువులో కార్తికేయుడు, మహాసేనుడు, షడానుడు వంటి పేర్లు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఉన్నాయి. మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి మంగళవారం ఎర్రటి పుష్పాలు, ఎర్రటి కుంకుమతో అష్టోత్తర సహితంగా పూజించడం వల్ల కుజగ్రహ పరమైనటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి. రుణపరమైనటువంటి ధనపరమైన అవరోధాలు పూర్తిగా నివారింపబడాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన తప్పనిసరి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య బహుళ చతుర్థి 10:43 వరకు, తదుపరి పంచమి. ఈరోజు బుధవారం, నక్షత్రం మఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, ధనుస్సులో రవి, కుజ, బుధ, శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి సంపూర్ణ మనశ్శాంతిని పొందగలుగుతారు మేషరాశి వారు. ఎవరితోనూ వాద విరోధ ప్రతీకార బుద్ధులు కలిగి ఉండరు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి పై అధికారులు విశేషంగా అనుకూలించే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో పై పదవీ లాభం కూడా సిద్ధించే అవకాశం ఉండొచ్చు, ఒకరు ఇద్దరికి. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడులకు సరిపోయినటువంటి సొమ్ముని సంపాదించుకోగలుగుతారు ఆర్థికంగా. బుధవారం సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి ఆయనకు ప్రీతికరమైనటువంటి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవ్వరి మాట వినకుండా ఉండేటువంటి తీరులో ధర్మబద్ధంగా ఉండగలుగుతారు. బంధువులతో సంపూర్ణంగా అనుకూలతని పొందడమే కాకుండా ఎప్పటికప్పుడు వారిని పరామర్శిస్తూ ఉంటారు కూడా, పరిచయ లాభ అభివృద్ధి కోసం. వ్యాపారంలో చక్కనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. అయితే విశేషంగా పెట్టుబడి పెట్టినటువంటి కారణంగా మధ్యమ లాభాన్ని మాత్రమే పొందగలుగుతారు. నూతనమైనటువంటి ఏదో పెద్దదైనటువంటి పండ్ల చెట్లను లేదా పండ్ల తోటలను కొనాలనే ప్రయత్నాన్ని చేస్తారు, కానీ అది ఈ రోజుకి సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆర్థికంగా ధనలాభం వ్యాపారంలో సిద్ధించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ప్రతిదీ కూడా స్వయం కృషి స్వయం శక్తి మీద మాత్రమే వస్తుంది తప్ప ఎవరి నుండో ధారాదత్తంగా వచ్చేదిగా ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి శ్రమ విశేషంగా పడుతూ ఉంటారు. అవకాశం చేసుకుని స్వయంగా తాము ఎక్కడ ఉద్యోగాన్ని చేస్తున్నారో కార్యాలయంలోనే ఉండవలసిన అవసరాలు కూడా 1-2 రోజుల వారంలో ఉండొచ్చు. తద్వారా కుటుంబంలో తాత్కాలిక అశాంతి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించిన విద్య విశేషమైనటువంటి ప్రతిభా స్థాయితో ఉండడంతో మానసిక శాంతిని పొందగలుగుతారు. దూరభార ప్రయాణాన్ని ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో చేయవలసి వస్తూ ఉంటుంది. సరైనటువంటి భద్రతా ప్రమాణాలను పాటించడం శ్రేయస్కరం. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు లలిత పరా భట్టారికిని పూజించి పులిహార నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి నిర్వేద భావంతో ఉంటూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం మధ్యమ స్థాయిలో ఉంటూ ఉంటుంది. వెంటనే వైద్య పరీక్షను చేయించుకుని ఔషధ సేవ చేయడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో అనారోగ్యం పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైన ఆదాయం చాలా తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఐకమత్య భావన పెద్దగా ఉండే అవకాశం లేకపోవచ్చు. సంతానం కూడా విశేషంగా ఆదరించేటువంటి తనం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు గణపతిని ఆరాధించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల రంగాల్లోనూ విఘ్నాలు నివారింపబడే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈ రోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉంటూ ఉంటారు. శారీరకంగా ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉంటూ ఉంటుంది. కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితుల కొద్దీ తలకిందులుగా ఉంటూ ఉండేటువంటి కారణంగా మానసికమైనటువంటి నిశ్చయ స్థితి ఉండే అవకాశం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి వివాహ లాభం కోసం ప్రయత్నాలు మధ్యమ స్థాయిలో చేస్తూ ఉంటారు. ఆ కారణంగా వివాహాలు ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చు. సంతానం మొత్తం వేరే ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి కారణంగా తల్లిదండ్రులు తాము ఉండేటటువంటి స్థలం కంటే అక్కడికి వెళ్ళడం వస్తూ ఉండడం చేయడం ద్వారా శారీరకంగా విశేషమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్షపండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ అనారోగ్యంతో ఉంటారు. సంతానంలో కూడా ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉండే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఆ సంపూర్ణమైనటువంటి బాంధవ్య బంధం మధ్యమ స్థాయిలో ఉంటూ ఉంటుంది. సంతానంలో ఒకరు వ్యతిరేకించే అవకాశం కూడా ఉండొచ్చు. అయినప్పటికీ పెద్ద ఇబ్బంది అంటూ ఏమాత్రం ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమ స్థాయికి మించి ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉండొచ్చు ఈ రోజుకి. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పూజించి గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల్ని విశేషంగా పెంచడం కోసం చెప్పలేనంతటి కృషిని చేస్తూ ఉంటారు కూడా. సంగీతం, చిత్రలేఖనం, పుస్తక ప్రచురణ, బొమ్మల్ని చేయడం వంటి చిత్రమైనటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని సంపాదించాలని ప్రారంభాన్ని చేస్తారు. పెద్ద ఆదాయం అయితే లభించకపోవచ్చు, కానీ పేరు ప్రతిష్టలు మాత్రం విశేషంగా నలుగురిలోకి ప్రచారం అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు.
ఉన్నటువంటి ఇంటిని అమ్మివేసి కొంత సొమ్మును కలిపి కొత్తదైనటువంటి ఇంటిని తీసుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తారు. కానీ అది సాధ్యపడే అంశం వెంటనే కాకపోవచ్చు. బుధవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల రుణాలు శ్రమ లేకుండా వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలిస్తే ప్రతి విషయంలోనూ పూర్తిగా ఈ రాశివారు పట్టించుకొని తనంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆ కారణంగా కొన్ని పనులు విఘాతం పొందే అవకాశం కూడా ఉండొచ్చు. దైవ దర్శన భావన హెచ్చుగా ఉంటుంది. ఆయన చేస్తూ ఉండేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల కారణంగా దేవాలయానికి వెళ్ళే అవకాశం కూడా ఇష్టపూర్వకంగా ఉండే అవకాశం లేదు. పాతకాలపు మిత్రులందరూ కలిసి ఏదో కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని అనుకుంటారు. కానీ అది కేవలం మాటలకే పరిమితమయ్యే అవకాశం తప్ప ఆర్థికమైన స్థితిని పెంచే తరం కానీ, అంతేకాక పట్టుదలని సంపూర్ణంగా పూర్తి చేసుకుందామనే ఊహ కానీ ఈ రాశి వారికి ఉండకపోవచ్చు. ఈ రోజున బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమై అన్ని కార్యాల్లోనూ ఏ విధమైనటువంటి వెనుకబాటుతనము ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. ఔషధ సేవలు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా చేసుకునేటటువంటి ఇష్టాన్ని పెద్దగా కలిగి ఉండరు. తమదైనటువంటి ఆలోచన మాత్రమే నెగ్గాలనే గట్టి పట్టుదలతో ఉండే కారణంగా నష్టపోతున్నామని తెలిసి కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశమే ఉండకపోవచ్చు. పై అధికారులు వ్యతిరేకించే అవకాశం ఉండదు. పై అధికారుల విషయంలో వీరు చక్కనైనటువంటి వినయ విధేయత భావంతో ఉంటూ కార్యాలయంలో గొప్ప అనేటువంటి పేరుని సంపాదించుకోగలుగుతారు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు శంకరుణ్ణి పూజించి ఆయనకు ప్రీతికరమైన దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్య ప్రాప్తి ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంత ఉత్సాహంగా లేకపోతారు. వ్యాపారంలో మరింతగా సంపాదించాలనే ఊహతో కొన్ని అడ్డదారులు తొక్కే అవకాశం ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండి తీరాలి. ముఖ్యంగా వినియోగదారులు ఎవరెవరైతే తనని ఆకర్షిస్తున్నారో వారి లాభం కోసమని, అంటే వారి నుండి అనేకమైన లాభాలని పొందడం కోసమని విశేషంగా వారిని దువ్వుతూ కనిపించే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి పై ఉద్యోగం పొందడం కోసమని కొద్ది ప్రయత్నాన్ని కానీ చేసినట్టయితే అది సాధింపబడే అవకాశం ఉండొచ్చు కూడా. బుధవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అయినటువంటి సరస్వతీదేవిని పూజించి ఆమెకు ప్రీతికరమైనటువంటి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే విద్యార్థులకి, అంటే కుటుంబంలో ఉండే విద్యార్థులకి సర్వ ఉన్నత స్థానాలు ఉద్యోగ రూపంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా బలంగా ఉంటారు. నూతనమైనటువంటి ఆస్తిగా ఒక పొలాన్ని కొనాలనేటువంటి ఆలోచనకి వస్తారు కూడా. తప్పక పొలాన్ని కొనగలిగినంతటి ఆదాయం లేకపోయినప్పటికీ కొనగలిగే అన్ని విధాల ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. మిత్రులు ఆర్థిక సహాయాన్ని ఏ విధమైనటువంటి పై ధనాన్ని ఆశించకుండా ఇచ్చే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఉద్యోగంలో ఏ విధమైన ప్రతికూలత విధానాలు ఉండవు. సంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేటటువంటి ఈ రాశి వారికి ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమ స్థాయికి మించి ఉండే అవకాశం గోచరిస్తుంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి పెంపొంది విద్యార్థులకి అనుకున్నటువంటి ఫలితాలకి మించి ఉత్తమ విద్యా ఫలితాలు సాధించే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే కుటుంబ సభ్యులతో అన్యోన్యత బంధంతో ఉంటూ ఉంటారు. వ్యావసాయికమైనటువంటి ఆదాయాల కోసం ప్రయత్నించినా ఏ విధంగానూ వచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో మధ్యమ స్థాయి ఆదాయమే లభిస్తుంది తప్ప విశేష ఆదాయం మాత్రం లభించే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిలో నైపుణ్యాన్ని చూపించగలుగుతారు, పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారంలో అనేకమైనటువంటి మెళకువల్ని తెలియజేస్తారు, తద్వారా మాత్రం ఆదాయం లభించే అవకాశం గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, గ్రహాలు యోగించాలంటే, శుభము లాభము చేకూరాలంటే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలు. ఈ సందర్భంగా త్యాగరాజస్వామి వారి చిత్రపటాన్ని పుష్పమాలికలతో గృహంలో అలంకరణ చేసుకోవటం, త్యాగరాజస్వామి వారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, త్యాగరాజ కీర్తనలు శ్రవణం చేయటం లేదా గానం చేయటం ద్వారా త్యాగరాజస్వామి అనుగ్రహంతో పాటుగా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం కేవలం 2 నెలలు మాత్రమే ఉంది. 2026 చివరిలో నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రమే గురుబలం ఉంది. కాబట్టి జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం లేదు. గురుబలం లేకపోవటం వల్ల వివాహ ప్రయత్నాలు ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా కొన్ని అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా ఖర్చులు పెరగటానికి, ఆదాయ మార్గాల్లో ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ సమస్యలన్నీ అధిగమించి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే ఈ సంవత్సరంలో వచ్చే గురువారాలు శనగలు దానం ఇచ్చుకోవాలి. ఈ సంవత్సరంలో వచ్చే గురువారాలు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో కానీ, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతాల్లో కానీ, ఈ గురుహోర ఉన్న సమయంలో 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలా కనీసం 9 గురువారాలు ఇస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకొని గురువిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరం వచ్చేటటువంటి గురువారాలు దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి సాయినాథుడి మందిర ప్రాంగణంలో దీపాలు వెలిగించటం, మందిరం బయట భక్తులకు తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా శనీశ్వరుడి బలం లేదు. శని భాగ్యస్థానంలో 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల అదృష్టాన్ని అందుకునేటప్పుడు ఆఖరి నిమిషంలో అదృష్టం చేజారిపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండటానికి భాగ్యస్థానంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు నల్లటి శునకాలకు ఏదైనా ఆహారం వేయాలి. లేదా ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి శనివారాలు కపిల గోవుకు పూజ చేయాలి. కపిల గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కపిల గోవుకు ప్రదక్షిణలు చేయటం, కపిల గోవుకి తౌడు లేదా పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా భాగ్యస్థానంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దానివల్ల అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతువుల బలం లేదు. రాహువు 8వ స్థానంలో, అలాగే కేతువు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రాహుకేతువులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ 2026లో రాహుకేతువులను ప్రసన్నం చేసుకొని పనుల్లో వచ్చే ఆటంకాలు ఆలస్యాలు అన్నీ అధిగమించటానికి మంగళవారం పూట జంటనాగుల విగ్రహాల పరిహారం పాటించాలి. ప్రతి మంగళవారము దగ్గరలో ఉన్న దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి
ఆ విగ్రహాలకు పాలు పోసి నీటితో కడిగి పసుపు కుంకుమ ఆ విగ్రహాలకు అలంకరణ చేసి జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. పత్తితో చేసిన ఒత్తులతో జంటనాగుల విగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించాలి. జంటనాగుల విగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 9 మంగళవారాలు చేయాలి. 9 మంగళవారాలు జంటనాగుల విగ్రహాలను పూజించడం ద్వారా కర్కాటక రాశి వాళ్ళు 2026 మొత్తం కూడా రాహుకేతువుల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దానివల్ల పనుల్లో వచ్చేటటువంటి ఆలస్యాన్ని, వ్యతిరేకతలను అధిగమించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ 2026 మొత్తం కర్కాటక రాశి వాళ్ళ గ్రహబలం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి కేవలం 2026లో చివరి 2 నెలలు నవంబర్ డిసెంబర్ నెలలు మాత్రమే గురుబలం ఉంది. అక్టోబర్ వరకు గురుబలం లేదు. సంవత్సరం మొత్తం శని బలం లేదు. సంవత్సరంలో చివర్లో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతువుల బలం లేదు. కాబట్టి గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ పరిహారాలు పాటించినట్లయితే గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని 2026 మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశి వాళ్ళ గ్రహబలం ఏ విధంగా ఉందో, సింహరాశి వాళ్ళు అదృష్టము, ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే 2026లో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.